రోజు ఈవినింగ్ స్నాక్స్ ఏం చేద్దామా అని ఆలోచించి ఫ్రిడ్జ్ ఓపెన్ చేయగానే గుడ్లు, బ్రెడ్, చీజ్ మాత్రమే కనిపించేస్తాయి. టెన్షన్ పడకుండా ఈ ముగ్గురిని కలిపేసి చేస్తే బ్రెడ్, చీజ్, ఎగ్ పిజ్జా రెడీ అయిందనమాట. అసలు ఇది ఎలా ఉంది? చూడ్డానికైతే కలర్ఫుల్గా ఉంది. టేస్ట్ ఎలా ఉంది అనేది కూడా నేను పూర్తి వీడియో చూడండి చెప్తాను. ఎందుకంటే ఏదైనా రెసిపీ చేసే ముందు అది మనం ట్రై చేయొచ్చా లేదా అనేది కూడా తెలుసుకోవాలి కదా. ట్రై చేద్దామా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంగీత కిచెన్ అండ్ వ్లాగ్స్. ఇక్కడ ఎగ్స్ నేను ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టేసుకున్నాను. వీటి పెంకులు తీసి పెట్టాలి. ఇవి వీటిపై ఉన్న పొట్టు తీసిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మరీ చిన్న ముక్కలు అంటే ఇలా కాదండి, ఇక్కడ చూపించిన విధంగా రౌండ్గా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత బ్రెడ్ స్లైసెస్ తీసుకోవాలి. ఒక 4-5 చేశాను. ఇక్కడ మనం తీసుకున్న ఎగ్స్ తోటి ఒక 6 వరకే అవుతాయి అన్నమాట పిజ్జాలు. చూసారు కదా, ఇక్కడ 2 బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నాను. తీసుకున్న తర్వాత వాటిపై క్రీమ్ వేయాలి. అలాగే పిజ్జా అండ్ పాస్తాకి యూజ్ చేసే సాస్ ఉంటుంది, అది కూడా వేసుకోవాలి. వేసిన తర్వాత బ్రెడ్పై 2 అప్లై చేయాలన్నమాట. ఇక్కడ పిజ్జా సాస్ లేకపోతే టమాటో కెచప్ వేయండి. ఇలా వేసిన తర్వాత ఈ రెండింటితోటి మనం కనుక స్ప్రెడ్ చేసామనుకోండి, క్రీమీ టెక్స్చర్ వస్తుంది, చాలా బాగుంటుందన్నమాట. సాస్ చూసారు కదా, ఇది ఆర్డర్ పెట్టేసుకోండి. ఒకసారి కొనుక్కుంటే ఇంట్లో అలా పడి ఉంటుంది అనమాట. నాకు వచ్చే వ్యూస్కి వీడియోస్ చేయాలన్నా కూడా ఇంట్రెస్ట్ రావట్లేదు. కాకపోతే ఒకసారి అప్లోడ్ చేస్తున్నాను, ఒకసారి ఆపేస్తున్నాను. ఆ వ్యూస్ చూస్తుంటే మూడ్ ఆఫ్ అవుతుంది. అందుకే వాయిస్ కూడా అంత డల్గా ఉందన్నమాట. చెప్పాలి అన్నా కానీ ఏదో వీడియో అప్లోడ్ చేయాలి. 1 మంత్కి అంత కకృతి పడితే ఎలా చెప్పండి? మనం పెద్ద సెలబ్రిటీలమా ఇలా వీడియో పెట్టగా అలా వ్యూస్ తన్నుకు రావడానికి? చూద్దాం. ఎప్పుడు ఒకటే రెసిపీస్ కాకుండా డిఫరెంట్గా ట్రై చేస్తూ ఉంటాను. మీ అందరికీ నచ్చేలాగా కొత్తగా ట్రై చేసి తీసుకొస్తాను. అప్పుడు ఏమైనా వ్యూస్ వస్తాయేమో చూద్దామన్నమాట. ఇక్కడ చూసారు కదా చిల్లీ ఫ్లేక్స్. ఈ ప్రతిసారి ఏంటమ్మా నీకు గోలా చెప్పిందే చెప్తావు, ఊరికే మాకు చెప్పావు కదా చాలాసార్లు అనుకుంటారేమో. మీరు రెగ్యులర్గా వీడియోస్ చూస్తున్నారా లేదా నాకు తెలియదు కదా, కొత్తగా చూసే వాళ్ళకి కూడా అర్థం కావాలి కదా. ఎండుమిర్చిని ఫ్రై చేసేసుకొని వాటిని ఇలా బరకగా మిక్సీ పట్టుకోవాలి. అవే చిల్లీ ఫ్లేక్స్ అనమాట. ఇలా చిల్లీ ఫ్లేక్స్ వేసిన తర్వాత ఇప్పుడు చీజ్ వేసుకోవాలి. ఇక్కడ నేను ఆల్రెడీ చిన్న పీసెస్గా ఉన్నది ఆర్డర్ పెట్టాను అనమాట. మీకు ఇట్లా బార్ లాగా ఇట్లా పొడవుగా వచ్చింది అనుకోండి, క్యూబ్ టైపు. అలా వచ్చినప్పుడు దాన్ని మొత్తం ఇలా మనం కొబ్బరి తురుము ఉంటుంది కదా, దాంతో ఇలా తురుముకొని మొత్తం ఈ బ్రెడ్ పైన వేసుకోండి. ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేస్తే బాగుంటుంది కదా. పిల్లలకు కూడా ఇప్పుడు ఎగ్ ఉంది కాబట్టి హెల్దీ అనమాట. ఇది కారంగా ఉన్నప్పుడు కొంచెం మనకు సాల్ట్ కూడా వేసుకుంటే బాగుంటుంది కదా, అందుకే సాల్ట్ కూడా కొంచెం పైన చిలకరించిన. ఇప్పుడు స్టవ్ పై పెనం పెట్టుకొని దానిపై కొంచెం బటర్ వేసుకోవాలి. తర్వాత ఇప్పుడు మనం బ్రెడ్ పీసెస్ని ఒక్కొక్కటిగా పెట్టి ఫ్రై చేసుకోవాలి. అంటే ఇలా పెట్టిన తర్వాత దీన్ని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని పైన మూత పెట్టుకొని దీన్ని ఉడికించుకోవాలి. ఇలా మూత పెట్టి ఒక్క 5 మినిట్స్ ఉడికిస్తే సరిపోతుంది. లేదంటే బ్రెడ్ మొత్తం కింద మాడిపోయి ఒక అట్టలా తయారవుతుందనమాట. తినడానికి కూడా రాదు. చూస్తారు కదా, ఇక్కడ చూపిస్తున్న విధంగా మిగిలిన వాటిని కూడా ఇలానే ఫ్రై చేసుకోండి. ఓవెన్ ఉంటే ఓవెన్లో కూడా ఒక 2 మినిట్స్ అలా పెట్టారనుకోండి, మంచి కుక్ అవుతుందనమాట. ఇక్కడ దీన్ని ఎలా ఉంది టేస్ట్ అనేది చెప్పాలా? ఎందుకంటే ఏ రెసిపీ అయినా మీరు ఇప్పుడు నన్ను నమ్మి మీరు చేసినప్పుడు మంచిగా ఉన్నది, మంచిగా లేనిది, టేస్ట్ ఎలా వచ్చింది అనేది కూడా నేను మీకు చెప్పాలి కదా, అందుకే చెప్తున్నాను. ఇది మాత్రం నాకు ఆ పిజ్జా సాస్ వల్ల కావచ్చు, టేస్ట్ అయితే అంతగా నచ్చలేదు. అందరం ఒకలా తింటాం, టేస్ట్ అనేది అయితే ఏముండదు కదా. ఇలా చిన్న పీస్ ఒకటి ట్రై చేయండి, సేమ్ ప్రాసెస్. నచ్చితే మీరు ఇంకా మిగిలిన వాటిని కూడా ప్రిపేర్ చేసుకోండి. ఎప్పుడైనా సరే కొంచెం క్వాంటిటీ చేసుకోవాలి, లేదంటే ఫుడ్ వేస్ట్ అయిందని చెప్పేసి ఫీల్ అవుతాం. నాకైతే వావ్ అనేలాగైతే ఏం లేదు, ఏదో యావరేజ్గా ఉంది. నచ్చినప్పుడు ఎందుకు వీడియో అప్లోడ్ చేస్తానని డౌట్ మీకు రావచ్చు. ఎందుకంటే నేను చేసి బాగుంది అని చెప్పేసి నేను ట్రై చేశాను వీడియోని చూసి. మీరు కూడా అలా ట్రై చేస్తారు కదా, అందుకే కొంచెం ట్రై చేయండి, నచ్చితే మరింత చేసుకోవచ్చు. అందుకే చెప్పడం కోసం వీడియో అప్లోడ్ చేశాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.